హాయ్ మధు. హాయ్. ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకుడు ఎందుకంత ఫేమస్? అసలు ఎవరు స్టార్ట్ చేసారు ఫస్ట్? ఖైరతాబాద్ అంటేనే తెలంగాణ మొత్తంలో టాప్ వినాయకుడు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వినాయకుడు అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. అవును. సో 9 రోజులు అంగరంగ వైభవంగా అక్కడ పూజలు జరుగుతాయి. లక్షల మందిలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అట్లా ఖైరతాబాద్ ఫేమస్. ఎందుకంటే చాలా ఎత్తు. తెలంగాణలో అత్యంత పెద్ద గణపతి అంటే ఖైరతాబాద్ గణపతి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2025లో ఒక 79 అడుగుల ఎత్తు, ఇంకా 79 అడుగుల ఎత్తు వినాయకుడు అంటే ఎట్లుంటుంది చూడు. 15 అడుగుల వినాయకుని పెట్టే మనం బాగా ముచ్చిపోతాం. అసలుంటిది 69 అడుగుల వినాయకుడు అంటే చాలా చూడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అంటే అంత హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది వాళ్ళకు? సింగర్ శంకరయ్య అంటే ఆయనకు ఆలోచన వచ్చి ఇక్కడ వినాయకుడిని పెడదాం, ఈ వినాయకుడిని సంవత్సరానికి ఒక అడుగు పెంచుదాం, సంవత్సరానికి ఒక అడుగు పెంచుదామని చెప్పి సింగర్ శంకరయ్య ఆధ్వర్యంలో అక్కడ ఖైరతాబాద్ ఆ చౌరస్తా దగ్గర అట్లా ఆ వినాయకుని మొదలుపెట్టారు 1954లో. అట్లా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 71 సంవత్సరం అవుతుంది. 1954 అంటే 2025 తీసుకుంటే 71 సంవత్సరం అవుతుంది. 71 సంవత్సరంలో మొన్న 2024 కదా, 24కు 70 అయింది. 70 అడుగులు అయింది. 70 అడుగులు అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోనికి అట్నే 100 అడుగులు దాకా పోవచ్చు, 200 అడుగులు దాకా పోవచ్చు సంవత్సరానికంటే. సో అట్లా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి 70 అడుగులకు ఆడికి ఆపి ఇప్పుడు సంవత్సరానికి ఒక అడుగు పెంచారు కదా. 70 అడుగుల నుంచి మళ్ళీ సంవత్సరానికి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు.